శ్రీమతి నమః. నేను ఎందుకు పనికిరాను, అసలు నేను ఏ పని చేసినా కలిసి రావటం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఆరోగ్యం బాగుండదు, మనసు బాగుండదు, ఎక్కడ కాలు పెట్టినా సరే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అంటారు చూసారా. అలాంటి స్థితిలో గరుడ కవచాన్ని గనక పారాయణ చేసినట్లయితే అద్భుతమైన ఫలితం అన్నమాట. అసలు రోజుకి 12 సార్లు గరుడ కవచాన్ని ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళకి దురదృష్టం దూరం అయిపోతుంది అని మనకి ఆ కవచంలోనే ఉంటుంది. దీంతో పాటుగా ఒకవేళ మేము 12 సార్లు మేము చదవలేమండి అని అనుకుంటే త్రిసంధ్యలలోను, అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్యలలోను ఎవరైతే ఈ గరుడ కవచాన్ని పఠిస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అలాగే కాలసర్పదోషం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాలసర్పదోషం ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే మనం జాతకం చూపించుకోవాలి. కానీ కొన్ని ఇండికేషన్స్ వల్ల కూడా మనం తెలుసుకోవచ్చు కాలసర్పదోషం ఉందా లేదా అని. వివాహం కాకపోవటం, సంతానం కలగకపోవటం, ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడు చికాగ్గా ఉండడం, కొట్టుకోవటం, ఇవన్నీ కూడా కాలసర్పదోషం ఉంటే ఉంటాయన్నమాట. మనం ఏ పరిహారము చేసుకోలేని స్థితిలో కాలసర్పదోషం నివారణ చేసుకోవటానికి గరుడ కవచం చదివితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అనుకోండి, వాళ్ళు గరుడ కవచాన్ని చదువుతూ శ్రీ గరుడధ్వజాయ నమః అనే నామాన్ని అలా స్మరణ చేసుకుంటూ ఉంటే ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి అని చెప్తారు. నమ్మి శ్రద్ధగా భక్తిగా మనం చేస్తే ఏదైనా ఫలితాన్ని ఇస్తుంది. ఈ స్తోత్రాన్ని నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ప్రతిదానికి కింద మేము PDF ఇస్తున్నాము. ఆ PDF తీసుకుని మీరు ప్రింట్అవుట్ తీసుకున్నారు అని అనుకోండి, దాన్ని చదువుకుంటూ ఉంటే నోటికి వచ్చేస్తుంది. ప్రతిరోజు ఈ గరుడ కవచాన్ని చదవలేకపోయినా సరే విన్నా ఫలితం ఉంటుందట. ఆ విషయం మనకి ఆ గరుడ కవచంలో కూడా చెప్తారు. కాబట్టి కొన్ని రోజుల పాటు దాన్ని వింటూ ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ నోటికి వచ్చేస్తుంది. అలా నోటికొచ్చిన శ్లోకాలు హాయిగా మీకు సమయం ఉన్నప్పుడు చదువుకున్నారనుకోండి, అనవసరమైన పనికి మాలిన మాటలు వింటూ, చూడకూడనివి చూస్తూ, చెప్పకూడని మాటలు చెప్తూ వీటితో మన సమయాన్ని వృధా చేసుకునే కంటే భగవన్ నామస్మరణలో మనం నిమగ్నం అయిపోయాము అంటే జీవితానికి ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. భగవంతుడు పాదాలు పట్టుకుంటే భగవంతుడు మన మీద అనుగ్రహాన్ని చూపిస్తాడు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.